జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ పై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇవాటితో ముగిసింది. హర్యానా కొద్దిసేపటి క్రితమే 6 గంటలతోటి అక్కడ పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసింది. ఇక 3 ఫేజులు జమ్మూ కాశ్మీర్లో జరిగాయి. వాటికి సంబంధించి ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఇక 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయనేది దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. రెండు రాష్ట్రాలు కూడా చాలా క్రూషియల్ అయినటువంటి స్టేట్స్ ఇవి. సుమారు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ జరిగింది. 2014లో చివరిసారి అక్కడ పోలింగ్ జరిగింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించడం కావచ్చు, ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల పరిణామాలు, శాంతి భద్రతల సమస్యలు ఇవన్నీ తలెత్తిన తర్వాత సుదీర్ఘంగా అక్కడ ఎలక్షన్స్ అనేది కూడా నడవలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఇప్పుడు ఎలక్షన్స్ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ నిర్వహించింది. 3 ఫేజుల్లో సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, మరికొన్ని ఇతర కారణాలతోటి అక్కడ ఉన్న 90 స్థానాలే 90 స్థానాల్లో 3 ఫేజుల్లో అక్కడ ఎలక్షన్స్ని నిర్వహించారు. ఆ 3 ఫేజుల్లోకి సంబంధించి చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ప్రజల మూడు ఎలా ఉంది అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసుకున్నట్లయితే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి కూటమిలో ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. మొత్తంగా 3 పార్టీలు అంటే గతంలో 2014లో పీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఆ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. బట్ ఇప్పుడు మాత్రం పీడీపీ తన ఉనికిని చాలా వరకు కోల్పోయింది. దాంతో ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలకు కూడా అది కొంత ప్లస్ అయింది అనేది ప్రధానంగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఏ పార్టీకి కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే అవతరించేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయి అబ్సల్యూట్ మెజారిటీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే సర్వేస్ ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే చెప్తున్నాయి. కొన్ని పాపులర్ సర్వేస్ నేను కొన్ని చెప్తాను. దాంట్లో పీపుల్ పల్స్కి సంబంధించి కాంగ్రెస్తో పాటు నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించి సుమారు 45 నుంచి 50 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. సింగిల్ లార్జెస్ట్గా నేషనల్ కాన్ఫరెన్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు ప్రిడిక్ట్ చేస్తున్నారు. తర్వాత బీజేపీ కూడా సుమారు 26 నుంచి 30 స్థానాల వరకు పరిమితమయ్యేటువంటి అవకాశం ఉందనేది పీపుల్ పల్స్కి సంబంధించి వారు చెప్తున్నారు. 23 నుంచి 27 స్థానాల వరకు మాత్రమే బీజేపీ పరిమితమయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక గతంలో 2014లో 29 స్థానాలతోటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి పీడీపీ ఈసారి కేవలం సుమారు 7 నుంచి 11 స్థానాల వరకు మాత్రమే పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఇండిపెండెన్స్ సుమారు 4 నుంచి 7 స్థానాల లోపు కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక రిపబ్లిక్ టీవీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దైనిక్ జాగరణ ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ 35 నుంచి 40 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఎగ్జిట్ పోల్ని అయితే వారు చెప్తూ ఉన్నారు. ఇక బీజేపీ 20 నుంచి 25 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా దైనిక్ జాగరణ చెప్తూ ఉంది. ఇక రిపబ్లిక్ టీవీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 31 నుంచి 36 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కూటమిలో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక బీజేపీకి సొంతంగా 28 నుంచి 30 సీట్లు పరిమితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. ఇక పీడీపీ 5 నుంచి 7 స్థానాలు, ఇతరులు 8 నుంచి 16 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా రిపబ్లిక్ టీవీ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే చెప్తుంది. ఇక ఇండియా టుడేకి సంబంధించి కేవలం వారు జమ్మూ కాశ్మీర్ రీజియన్కి సంబంధించి 43 స్థానాలకు సంబంధించిన సర్వేను వారు బయటపెట్టారు. దాంట్లో ఇంట్రెస్టింగ్గా ఇప్పటివరకు మనం 3 సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే నేషనల్ కాన్ఫరెన్స్కి ఎడ్జ్ ఉంది, గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వారు చెప్తూ ఉంటే ఇండియా టుడేకి సంబంధించి మాత్రం 43 స్థానాల్లో మెజారిటీ స్థానాలు 27 నుంచి 31 స్థానాలు, అది కూడా జమ్మూ రీజియన్కు సంబంధించినటువంటి స్థానాల్లో బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు సర్వేని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ
నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి 11 నుంచి 15 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా, అది కూడా ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ వాటికి సంబంధించినటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించిన అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక పీడీపీ అయితే కేవలం 2 స్థానాల వరకు మాత్రమే పరిమితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు చెప్తున్నారు. ఇక హర్యానాకు సంబంధించి ఇప్పటివరకు ఒక 4-5 ఫేమస్ సర్వేస్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అబ్సల్యూట్ మెజారిటీ తోటి అక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నాయి. సుమారు 50 నుంచి 60 సీట్ల వరకు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. సో చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా సిఎన్ఏకి సంబంధించి సర్వే ఇది బీజేపీకి కేవలం 24 సీట్లు మాత్రమే హర్యానాలో ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 58 స్థానాలు, మరొక కొన్ని ఇతర పార్టీలు ఇండిపెండెంట్స్ కావచ్చు, లేకపోతే మిగతా పార్టీలకు కూడా కొంత చాలా తక్కువ పరిమితం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. ఇక రిపబ్లిక్ టీవీ అయితే హర్యానాకు సంబంధించి బీజేపీ కేవలం 18 నుంచి 24 స్థానాల వరకు పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 55 నుంచి 62 స్థానాలకు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. జేజేపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే వారికి సంబంధించినటువంటి అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఉండేటువంటి అవకాశం చెప్తుంది. ఇక పీపుల్ పల్స్ సర్వేకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 55 సీట్లు ఇచ్చింది, బీజేపీ 26 సీట్ల వరకు కైవసం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సంబంధించి కూడా 2 రాష్ట్రాల్లో కూడా మెజార్టీ సంస్థలు ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉంటే, మరోవైపు హర్యానాకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అది కూడా ఎవరి మద్దతు అవసరం లేకుండానే అబ్సల్యూట్ మెజార్టీ కంటే కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా అందరూ కూడా చెప్తున్నారు. గత కొంతకాలంగా కూడా హర్యానాకు సంబంధించి కీలకంగా చర్చ ఉంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా వస్తున్నాయి. గత 10 ఇయర్స్గా కూడా బీజేపీ రూల్లో ఉంది. కొంత 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి యాంటీ ఇంకబెన్స్ కావచ్చు, లేకపోతే జరిగినటువంటి రైతు ఆందోళనలు ఉన్నాయి, ఇటు రెగ్యులర్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, యువతకు సంబంధించి అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా అగ్నిపథ్ వంటి పథకం వల్ల దాని ఇంపాక్ట్ యువతలో బీజేపీకి వైపు వెళ్లకుండా ఇవన్నీ కూడా ప్రభావితమయ్యాయి. వీటితో పాటు పెరుగుతున్నటువంటి ధరలు కావచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా హర్యానాలో పెద్దగా బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదు అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. రూరల్ ఏరియాస్కు సంబంధించి డెవలప్మెంట్ అనేది కూడా నోచుకోలేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి అంశాల్లో ఇది కూడా ప్రభావితం చేసింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక కొన్ని సర్వేలకు సంబంధించి నేరుగా అక్కడికి వెళ్ళి పనిచేసినటువంటి కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ అంశాలకు సంబంధించి ఏవైతే ప్రతి 3 సీట్లలో 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని నేరుగా చెప్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అంతా కూడా ఈసారి ఈ ఎన్నికల మీద ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది పెద్ద బిగ్ బూస్టింగ్ లాగానే చూడాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడం, వాటితో 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో కొంత కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహంతో అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఇక 8వ తారీఖు పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 11 గంటల కల్లా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే 2 రాష్ట్రాలకు సంబంధించి ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారనే దానిపైన ఒక పూర్తి స్థాయి పిక్చర్ అనేది కూడా ఉదయం 11 గంటల కల్లా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.